హామీలు ఇస్తే యాక్చువల్గా మనం జీ తెలుగు న్యూస్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉచితాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టబోతుంది. బహుశా ఏ మీడియా సంస్థ కూడా ఇందుకు ధైర్యం చేయదు. కానీ మేము చేస్తున్నాం. ఉచితాలంటే అన్ని ఉచితాలకు కాదు, పెన్షన్ ఇవ్వాలి, వృద్ధులకి, వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలి, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలి. కొన్ని ఉన్నాయి కదా ఈ రుణమాఫీలు, ఇవన్నీ. రుణమాఫీ అవసరమా డబ్బులు లేనిది చేయడం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మునిగిపోయింది ఎక్కడ? రైతులకు రుణమాఫీ గురించే కదా. ప్రతి టర్మ్లో ఒకసారి రుణమాఫీ ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది, దాన్ని ఎవ్వరూ ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలేరు. కేసీఆర్ 2014లో అధికారంలోకి వస్తే 4 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఈలోగా రైతులకు అసలు పోయి వడ్డీ ఎక్కువైపోయింది. అంటే కట్టింది మధ్యలో బ్యాంకులు లాభపడ్డాయి, ఇటు రైతులు లాభపడలే, ఇటు ప్రభుత్వం లాభపడలే. 2వ సంవత్సరంలో 5 సంవత్సరాల తర్వాత చేయగలిగారు. అది కూడా పూర్తిగా చేయలేదు. 99,000 రూపీస్ ఉన్న వాళ్ళకి వచ్చాయి, ₹1,00,000 దాటిన వాళ్ళకి రాలేదు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, చేయలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. సో ఈ రుణమాఫీ అన్నది ఏ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి. పైగా రుణమాఫీలో ఇప్పుడు పెద్ద రైతులు కూడా లాభమే కదా. 2 లక్షల వరకు అంటే 10 ఎకరాలు ఉన్న వాడికి కూడా లాభం జరుగుతుంది. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు ఈ రుణమాఫీ చేయడం? కళ్యాణమస్తు షాదీ ముబారక్ ఎందుకు ₹1,00,000 పెట్టి ఇవ్వడం? మీరేం చేయాలి? ప్రభుత్వము పేదవాళ్ళకి సాయం చేయాలి తప్ప ఓవర్ పాపులిస్టిక్ స్కీమ్. ఇంకా వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. మేము కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాకుండా తులం బంగారం ఇస్తామన్నారు. ఎందుకు ఈ బంగారాలు, స్కూటీలు? ఏం మీరేమన్నా ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 ఇస్తామంది, ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా. సో ఓవర్ పాపులిజం అయితే డెవలప్మెంట్ జరగదు. కరోనా 2 సంవత్సరాలు జరగడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళు వచ్చి 6 గ్యారంటీలు అన్నారు. ఇవ్వగలుగుతారా? 6 గ్యారంటీలు చేయగలుగుతారా? రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సరిపోతుందా? నెలకు 6,000 కోట్లు స్పందన, నెలకు 6,000 కోట్లు అప్పులకు వడ్డీ కట్టేందుకే సరిపోతుంది. వడ్డీ అసలు మనకు 12,000 కోట్లు వస్తాయి నెలకు.